మనం అంటూ ఉన్నాం జ్ఞాన స్నానం అనేది దివ్య సంస్కారం. మరి దివ్య సంస్కారాలు అంటే ఏమిటంటే పునీత థామస్ అక్వినస్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. దివ్య సంస్కారం అంటే గతమున దేవుడు సాధించిన రక్షణ సంస్కారం. దివ్య సంస్కారం అంటే గతమున దేవుడు సంపాదించినటువంటి రక్షణ సంస్కారం. వర్తమానములో సిద్ధిస్తున్న వారల సాక్ష్యం, భవిష్యత్తులో బహుకరించనున్న నిత్య జీవన వాగ్దానం. రక్షణ మార్గం క్రీస్తు ప్రభు శిలువలో అంటగొట్టబడి మన అందరి కొరకు, సర్వమానవాళి కొరకు ఆయన రక్షణను ప్రసాదించాడు. ఎప్పుడైతే మనం జ్ఞానస్నానం తీసుకుంటామో క్రీస్తు ప్రభుతో శిలువలో మనం అంటగొట్టబడతాం. క్రీస్తుతో అంటబట్టబడినటువంటి మనము క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఉత్థానుడయ్యాడో, నిత్య జీవాన్ని ఆయన పొందాడో, పరలోక రాజ్యాన్ని మన అందరి కోసం ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం జ్ఞానస్నానం తీసుకుని జన్మ పాపాన్ని తొలగించబడి ఆయన యొక్క రక్షణ మార్గంలో సభ్యులమవుతామనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అటువంటి సభ్యత్వాన్ని ప్రసాదించేదే ఈ దివ్య సంస్కారం. దివ్య సంస్కారం అంటే ప్రభు చేసినటువంటి ఆ రక్షణ మార్గములో పాలు పంచుకునే చేసేదే ఈ దివ్య సంస్కారాలు.